ఆయన ఒక ప్రధానమైన పార్టీలోని ఒక ప్రధానమైన ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే పదవిని చూసుకొని మదం ఎక్కువైపోయి ఒక మహిళని అత్యంత దారుణంగా అత్యాచారం చేశాడు. సో అప్పట్లో అతనికి జీవిత ఖైదీ అయితే కోర్టు శిక్ష విధించింది. జీవిత కారాగార శిక్ష ఇతను అనుభవించాలని చెప్పి. సో అతని గురించి దేశవ్యాప్తంగా అయితే పెద్ద దుమారం రేగింది. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇటువంటి చేష్టలు కరెక్ట్ కాదు, ఇటువంటి పనులు కరెక్ట్ కాదు, అతనికి ఉరిశిక్షే సరైన శిక్ష అని చెప్పేసి దేశం అంతా కూడా వ్యతిరేకం జరిగింది. ఆ పార్టీ పెద్దలు కూడా ఎటువంటి సపోర్ట్ ఇవ్వలేదు, తను కాపాడే ఉద్దేశం కూడా ఎవరికి లేదని చెప్పేసి మీడియా ముఖం కూడా చెప్పారు. సో అదంతా తెలుసుకునే ముందు, ఆ వ్యక్తి ఎవరని తెలుసుకునే ముందు దయచేసి ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. అదేవిధంగా మీకు నచ్చినట్లయితే కనుక లైక్ అని కామెంట్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి. సో రీసెంట్లీగా ఢిల్లీ హైకోర్టు వెళ్తే అతని మీద ఉన్నటువంటి ఏదైతే సెక్షన్ ఉందో ఆ సెక్షన్ అక్కడి దాకా కొట్టివేస్తూ బెయిల్ మంజూరు చేసిందన్నమాట. బెయిల్ మంజూరు చేస్తే అతనిపైన ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ ఉంది. సిబిఐ వాళ్ళు ఏదైతే ఎంక్వైరీ చేస్తున్నారో ఆ సిబిఐ వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి అతనికి కేసు, అతని బెయిల్ ఏ విధంగా ఇవ్వడం జరిగింది, బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టులో మళ్ళీ కేసు వేశారన్నమాట. సుప్రీంకోర్టులో కేసు వేయడంతో సుప్రీంకోర్టు తనదైన స్టైల్లోని ఆ బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ని రద్దు చేసింది. సో ఆ వ్యక్తి ఎవరంటే బీజేపీలో అంతకుముందు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి సిగార్ అని ఈ ఎమ్మెల్యే అప్పట్లోనే ఒక వ్యక్తిని, ఒక మహిళని అత్యంత దారుణంగా అత్యాచారం చేశాడనమాట. పక్క ఆధారాలతో దొరికిపోవడంతో అతనికి కఠిన కారాగార శిక్ష అయితే విధించింది. సో దాన్ని సవాల్ చేస్తూ తన కుమార్తె అప్పటి నుంచి గత 6 సంవత్సరాల నుంచి కూడా పోరాడుతూ వచ్చింది. సో ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఏం చేసిందంటే తనకి బెయిల్ మంజూరు చేస్తూ ఇప్పటి వరకు అనుభవించిన జీవిత శిక్ష అంతా కూడా రద్దు చేసి ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సిబిఐ కోర్టు అయితే సుప్రీంకోర్టులో వేసింది. సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పింది, ఆధారాలు ఏమీ లేకుండా ఇతనికి బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పేసి ఢిల్లీ హైకోర్టుకి అయితే చివాట్లు పెట్టి ఇతన్నే మళ్ళీ జీవిత కారాగార శిక్ష అనుభవించేలాగైతే మళ్ళీ దాన్ని పొడిగించని చెప్పేసి మళ్ళీ సుప్రీంకోర్టు అతని మీద శిక్ష వేసి తీర్పు ఇచ్చింది. సో దీన్ని ఉద్దేశించి ఈ ఎమ్మెల్యే సిగార్ అనే కుమార్తె ఒక లేఖ రాసిందన్నమాట కోర్టుకి. ఏమని? సుప్రీంకోర్టుకి రాసింది. ఏమని? నాకు న్యాయస్థానాల మీద నమ్మకం పోతుంది, మేము గత 8 సంవత్సరాల నుంచి మౌనంగా ఉన్నాం, మా తండ్రి రేపిస్ట్ అని చెప్పేసి ముద్ర పడిపోయింది, ఒక ఎమ్మెల్యే అయినటువంటి కుమార్తె నేను, నాకు రాజకీయ బలం ఉన్నా కానీ మేము ఏ రోజు కూడా మేము ధర్నాలు కానీ లేదా ఈ కేసుల్ని తారుమారు చేద్దామని పెద్దల దగ్గరికి వెళ్ళడం కానీ ఇటువంటివి చేయలేదు. మేము మా న్యాయ పోరాటం చేసుకుంటూ 8 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాం, కానీ ఇప్పటికీ కూడా మాకు న్యాయం జరగలేదు. సో ఇప్పుడు మాకు బెయిల్ మంజూరు అయిన తర్వాత కూడా సుప్రీంకోర్టు మీరు అన్యాయంగా దాన్ని రద్దు చేస్తూ మళ్ళీ జీవిత కారాగార శిక్ష అయితే మళ్ళీ విధించారు. ఇది ఎంతవరకు కరెక్టో? సో అంతేకాకుండా సోషల్ మీడియాలో నన్ను రేప్ చేస్తారని, నన్ను చంపేస్తామని, అంతేకాకుండా ఈ ప్రపంచం అంతా కూడా నన్ను ఒక రేపిస్ట్ కూతురుగా చూస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? నా వ్యక్తిత్వాన్ని రక్షించే బాధ్యత మీది కాదా, ఒక మహిళగా నేను కోరుతున్నా అని చెప్పేసి ఒక పెద్ద లెటర్ రాసి అయితే సుప్రీంకోర్టుకు పంపించింది. ఈ లెటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం సృష్టించింది. ఎందుకంటే ఒక రేపిస్ట్ కూతురు ఒక రేపిస్ట్ చేసిన వ్యక్తిని సమర్థిస్తూ అతను ఏ తప్పు చేయలేదు, 8 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నామని చెప్పేసి లెటర్ రాయడంతో సుప్రీంకోర్టే అవాక్కయిందన్నమాట. సో దీని మీద మీకేమనిపిస్తుంది? అతను రేప్ చేసింది కరెక్టా లేదా తప్ప? ఈ 8 సంవత్సరాల నుంచి ఇతను అన్యాయంగా ఈ శిక్షను అనుభవిస్తున్నాడా, లేక ఇతను నిజంగానే తప్పు చేశాడు కాబట్టి సుప్రీంకోర్టు ఇతనికి శిక్ష వేసింది కాబట్టి ఇతను శిక్ష అనుభవిస్తున్నాడా అనే దాని మీద మీరు కామెంట్ చేస్తాను కోరుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.